అంటే నేను అనేది ఏంటంటే మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో అనేక సంక్షోభాలు వచ్చిన మాట వాస్తవం. సంక్షోభాలని విజయవంతంగా వాటిని మలుచుకోగలిగినటువంటి మాట కూడా వాస్తవం. దాన్ని ఎవరూ కాదనలేరు. చరిత్రలో అది ఒక భాగం. నేనేం అడుగుతున్నా అంటే ఇటీవల కాలంలో తెలంగాణ తెలుగుదేశమే 2014 తర్వాత కొంత బలహీనపడింది. అంటే మీకు సరైన నాయకత్వం లేకపోవడం, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి వెళ్ళిపోవటం, కొంతమంది నాయకులు టీఆర్ఎస్లో చేరటం, ఇవన్నీ వీటన్నిటి నేపథ్యంలో ఫ్రెష్గా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు మోత్మూరి నరసింహులు గారు, రేవంత్ రెడ్డి గారు. ఏది టీఆర్ఎస్ మనకు ప్రధాన శత్రువు అనేటిదేమో రేవంత్ రెడ్డి గారు అంటే, లేదు కాంగ్రెస్ మనకు ప్రధాన శత్రువు అనేటువంటిది నరసింహులు గారు అంటారు. సో ఆ క్రమంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ కాలేదా? అంటే మీకు ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ ది పార్టీ అంటే సహజంగా చర్చ జరిగింది. ఈ చర్చలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. కానీ దీన్ని పరిగణలోకి తీసుకొని కార్యకర్తలు ఏదో అంటే అనుమానాలకి అవకాశం ఇచ్చింది ఎక్కడ లేదు. కార్యకర్తలలో క్లియర్గానే ఉన్నారు. ఏ పార్టీతో పొత్తున్నా లేకపోయినా ఒంటరిగానైనా పోరాటం చేయడానికి సిద్ధంగా అని చెప్పేసి అసెంబ్లీ స్థాయి వరకు నాయకత్వం అంతా కూడా సిద్ధంగానే ఉంది. సరే, ఇక్కడ ఉన్న మామూలుగా వివిధ కారణాల వల్ల రేవంత్ రెడ్డి గారేమో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపటం, మనం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కూడా కలవడానికి అవకాశం లేదు. ఒకవేళ కలిసే అవకాశం ఏదైనా ఉంటే టీఆర్ఎస్తో కలవడానికి, బీజేపీతో కలవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మోతుపల్లి నరసింహులు గారు మాట్లాడటం. ఈ ఇద్దరి మధ్యన ఇప్పుడు అసలు సందర్భమే కాదు, అప్రస్తుతం, ఏది మాట్లాడొద్దు అని చెప్పేసి జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు సూచించిన క్రమంలో తొందరపడి రేవంత్ రెడ్డి గారు ఆయన నిర్ణయాన్ని ఆయన తీసుకోవటం, ఈ అభద్రతా భావానికి గురైన అనే కారణం మీద మామూలుగా రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన భవిష్యత్తు కోసం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరు కాదనలేం. కానీ ఆయన వల్లనే పార్టీ ఏదో మామూలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటే, ఇటువంటి ఎంతోమంది నాయకులు పోయారు, ఎంతోమంది మేధావులు పోయారు, పార్టీని నిలబెట్టిన నాయకులు పోయినా కానీ పార్టీకి ఏమి ఇబ్బంది కలగలేదు. రేపటి భవిష్యత్తులో కూడా అదే క్రమంలో టీఆర్ఎస్ మీద ఎప్పుడు కూడా రాజీ అనేది తెలుగుదేశానికి ఉండనే ఉండదండి. రాజీ లేని పోరాటం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు పెత్తందారు భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసిన ఘనత ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు దొరల పాలన ఏ రకంగా సహిస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారు మీరు? అంటే నేను స్పష్టంగా ఒకటి అడుగుతున్నాను. ఓకే, అంటే మీ పార్టీలో ఇటీవల కాలంలో కొంతమంది జిల్లాలలో కానివ్వండి, రాష్ట్ర నాయకత్వంలో కానివ్వండి, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఏంటి టీఆర్ఎస్తో మనం 2019లో పొత్తు ఏమైనా ఉంటుందా, ఇవాళ మనం ఫైట్ చేయాల్సింది టీఆర్ఎస్తోనా లేకపోతే కాంగ్రెస్తోనా అనేటువంటి ఒక కన్ఫ్యూజను అది లేదంటారా పార్టీలో? అంటే స్పష్టంగా తెలుగుదేశం ఎవరితోని పొత్తున్నా లేకపోయినా పోరాటం చేయడానికి కార్యకర్తలు అసెంబ్లీ స్థాయి నాయకత్వం వరకు సిద్ధంగా ఉన్నారండి. రేపు ఏదైనా పరిణామాలలో, పరిస్థితులలో రేపు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్టీల పరంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు పొత్తులకు కూడా సిద్ధపడితే అప్పుడు కూడా అంగీకరించడానికి కార్యకర్తలు సిద్ధంగానే ఉన్నారు. కానీ ఈరోజు పొత్తులనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ అంశంతో కార్యకర్తలు ఏదో డోలాయమానంలో ఉన్నారు అనడానికి మాత్రం అవకాశం లేదు. అటువంటి స్పష్టత అయితే పార్టీలో ఉంది, పార్టీ కేడర్లో ఉంది. అంటే మీ విషయం కనుక వస్తే, మీరు మీ నియోజకవర్గం కోదాడ, నల్గొండ జిల్లా, మీకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. అక్కడ అంటే ప్రత్యర్థి శత్రువు మీన్స్ అక్కడ టీఆర్ఎస్ పెద్ద బలంగా లేదు కాబట్టి మీకు ఏమో వ్యక్తిగతంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత కొంత ఉంటుంది, అట్లానే టీఆర్ఎస్ మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉందా? నాకు వ్యక్తిగతంగా పార్టీ మీద, అభ్యర్థుల మీద, అక్కడ ఉన్న స్థానిక నాయకుల మీద ఎవరి మీద కూడా ద్వేషాలు కానీ, కోపాలు కానీ, శత్రుత్వం కానీ ఎవరి మీద లేదండి. రాజకీయంగా నేను పోరాటం చేసిన 2004లో నేను రాజకీయ కార్యక్రమాలు కోదాడ నియోజకవర్గంలో మొదలుపెట్టినప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్, నేను కాంగ్రెస్లోనే ఉన్నా. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఉన్నాడు, 6th NGO చైర్మన్, అధికార పార్టీ. అయినా కానీ అనేక కార్యక్రమాలలో నేను పాల్పంచుకున్నా. నాకేదన్నా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా నా మీద అనేక కేసులు పెట్టినా కానీ వాటిని ఎదుర్కొన్నా. 2009లో అంటే మీరు కాంగ్రెస్లో ఉండగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ మీద కేసులు పెట్టారా? స్థానిక ఎమ్మెల్యే ఆయన. 2004లో ఆయన ఆల్రెడీ ఎలక్టెడ్, సెకండ్ టైం. ఎందుకు వచ్చింది మీకు ఆయనకి మధ్య విభేదాలు ఎందుకు వచ్చినాయి? అంటే ఒకసారి అంటే